హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక బొమ్మ తీసుకొచ్చాను. ఈ బొమ్మని ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ విధంగా చూపిస్తున్నాను. టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ బొమ్మ చాలా హెల్ప్ అవుతుందండి. ఒకసారి చూడండి. ప్యాకింగ్ అనేది ఈ విధంగా వచ్చింది మనకు. చూడండి, పైన అట్టలతో ప్యాక్ చేశారు, లోపల ఒక కవర్ వేసి బొమ్మకి అలాగే ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఒక కంబిలాగా ఉంది కదండి, దీనికి మనం సెట్ చేసుకోవాలి. ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ అంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ చేసుకోవచ్చు. దీంట్లోనే సెట్టింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అలాగే ఈ బొమ్మకి కూడా మనం బట్టలు చిన్న సైజు వాళ్ళకి కూడా వేయచ్చు, పెద్ద సైజు వాళ్ళ బట్టలు కూడా వేయచ్చండి. ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర ఇచ్చారు ఇక్కడ. నేను అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, బొమ్మ అయితే ఈ విధంగా ఉంది. దీనికి సెట్ చేయాలి ఇప్పుడు మనము బొమ్మని. పైన దీనికి ఒక హోల్ లాగా ఉంటుంది, ఒక ఏమంటారు అది, దాన్ని ఓపెన్ చేయాలి. స్క్రూ లాగా వచ్చింది చూడండి. ఈ స్క్రూని ఓపెన్ చేసుకోవాలి మనము. అది ఒక స్టీల్ బాల్ లాగా ఉంటుంది, లోపల దానికి స్క్రూ వస్తుందండి. కంబికి టైట్ అవ్వడానికి అది యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెద్ద స్క్రూ ఉంది. ఇప్పుడు ఆ బొమ్మను తీసి మనం దీంట్లోకి వేసుకోవాలి. అంటే బొమ్మకి కూడా ఒక పైన క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసేయాలి ముందుగా అయితే. చూడండి, ఇది క్యాప్. దీన్ని తీసేసిన తర్వాత కింద నుంచి బొమ్మకి దీన్ని ఇలా వేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయిపోయింది, ఏమంటే అటువైపు ఇటువైపు వెళ్ళిపోయింది వీడియో తీసేటప్పుడు. అందుకని నేను బొమ్మను దీనికి వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇదేంది మనకు రెడీ అయిపోయింది. దీనికి పైన మనం క్యాప్ వేసుకోవాలి. పైన క్యాప్ వేసుకొని స్క్రూని టైట్గా తిప్పేసుకోవాలి. ఇందాక మనం ఓపెన్ చేసుకున్నాం కదా, ఆ స్క్రూ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త. అది బాల్ లాగా ఉండడం వల్ల జారుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి, లేకపోతే బొమ్మ అటువైపు ఇటువైపు కదులుతుందండి. అందుకని ఈ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ షోల్డరు మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అంటే పెద్ద సైజు వారికి పెద్దగా చేసుకోవచ్చు, చిన్న సైజు వారికి చిన్నగా చేసుకోవచ్చు. ఏ సైజ్ బట్టలైనా కూడా దీనికి వేయచ్చండి. 32 నుంచి 38 వరకు వేయచ్చు. టైలరింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. మనం కుట్టిన ప్రతి బ్లౌజ్ కానీ డ్రెస్ కానివ్వండి, ఏదైనా కూడా కస్టమర్కి దీనికి వేసి చూపించడం వల్ల ఫిట్టింగ్ కూడా ఎలా వచ్చిందనేది బాగా అర్థమవుతుందండి. ఫైనల్గా అయితే ఇది మనకు బొమ్మ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ బొమ్మకి ఒక శారీ కూడా కట్టి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. శారీని కట్టించడం అయితే నేను చూపించట్లేదు, కట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎలా కట్టియాలో చూపిస్తానండి. చూడండి, ఎంత నీట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా కూర్చుంటుందో. బ్లౌజ్ కూడా చూడండి, మనం ఎన్ని డిజైన్ బ్లౌజ్ కుట్టినా కూడా మనం ఇలా వేయకుండా చూస్తే అది అంతగా కనిపించదండి. ఇలా బొమ్మకేసి ఒక ఫోటో తీసి వాళ్ళకి కస్టమర్కి చూస్తే వాళ్ళు కూడా హ్యాపీ, మనకు కూడా చూడడానికి బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.